జబర్దస్త్ ఎంటర్టైన్మెంట్ షో ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్న ఆర్టిస్ట్ హైపర్ ఆది. కౌంటర్ స్పెషలిస్ట్ గా ఆదికి ఎంతో పేరుంది. నాన్ స్టాప్ గా పంచుల మీద పంచులు వేస్తూ తాను నవ్వకుండా ఎదుటి వాళ్ళని నవ్వించడంలో హైపర్ ఆది దిట్ట. ఇటీవలి కాలంలో కొన్ని రోజుల పాటు జబర్దస్త్ లో కనిపించకపోతేనే అభిమానులు ఆందోళనలో పడ్డారు. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కి వీరభక్తుడన్న సంగతి తెలిసిందే. పవన్ మీద ఈగ వాలన సహించలేని వ్యక్తిగా ఆది గుర్తింపు తెచ్చుకున్నారు. ఆది కూడా సందర్భం వచ్చినప్పుడల్లా పవన్ పై తన అభిమానాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. అంతేకాదు పవన్ స్థాపించిన జనసేన పార్టీకి గట్టి మద్దతుదారుడు కూడా. తాజాగా పాలకొల్లులో జనసేన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హైపర్ ఆది కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ గురించి తన అభిప్రాయాలు వెల్లడించారు. 2009లో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని అందరూ ముంచేశారని, కానీ 2019లో వస్తున్న వ్యక్తి మాత్రం చాలా మొండివాడని, తాడో పేడో తేల్చుకుంటాడని హైపర్ ఆది చెప్పాడు. చిరంజీవి మెతకదనాన్ని ఆసరాగా తీసుకుని చాలా మంది మోసం చేశారని, కానీ పవన్ కళ్యాణ్ చాలా గట్టివాడని, మోసం చేసే వాళ్ళకి జనసేన దూరంగా ఉంటేనే మంచిదన్నాడు. ఎలక్షన్స్ అయినా సినిమా కలెక్షన్స్ అయినా రికార్డులు తిరగరాడమే పవన్ కి తెలుసని తెలిపాడు. అయితే సినీ ఆర్టిస్టులు ఎప్పుడో ఒక పార్టీని అంటుపెట్టుకుని ఉంటే వాళ్ళకి అవకాశాలు రావని చెప్తూ ఉంటారని, ఇప్పుడు పవన్ కి సపోర్ట్ చేస్తున్నందుకు తనకు అవకాశాలు రాకపోయినా పర్లేదని, అన్నీ మానేసి మళ్ళీ ఉద్యోగంలో చేరుతానని హైపర్ ఆది స్పష్టం చేశాడు. ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే వీడు ఫలానా పార్టీ వాడనే ముద్ర వేసే ఛాన్సులు రాకుండా చేస్తారని చెప్తూ ఉంటారు. కానీ నేను పవన్ కళ్యాణ్ కోసం దేన్ని వదులుకోవడానికైనా సిద్ధమేని ఆది ఎమోషనల్ గా చెప్పాడు. ప్రజల కోసం అన్ని వదులుకొని నిస్వార్థంగా కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ కి అందరూ మద్దతు ఇవ్వాలని, తద్వారా జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశాడు హైపర్ ఆది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.